రైట్, మనతో పాటు జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు చింతలక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మి గారు, వాస్తవంగా ఏదైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ నియోజకవర్గ రూపురేఖలే మారిపోయినాయి. అక్కడ ప్రతిదీ కూడా అభివృద్ధి, రాష్ట్రం మొత్తం కూడా ఇలాగే ప్రతి నియోజకవర్గం అంటే బాగుండు అనేటువంటి సందర్భంలో ఒక్కసారి ఇలాంటి క్రైమ్ వార్తలు కూడా ఒక తలనొప్పి కలిగించిన అంశమే. దీని మీద మీ పార్టీ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు అంటే కూటమిలో భాగంగా ఇప్పటికే ఇందాక మన బాలగురుస్వామి చెప్పినట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని ఇప్పటికే చెప్పడం జరిగింది. చాలా సీరియస్గా దీని గురించి యంత్రాంగం మొత్తం కదలికలు ఉన్నాయి. కాదు ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు వాస్తవంగా అసలు తప్పించుకోవటం ఏంది, కొందరు అనుమానమేమో కొన్ని ప్రాంతాలు చెప్తా ఉన్నారు, ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉండొచ్చు అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరే, ఏదైనప్పటికీ కూడా పిఠాపురం సంబంధించినటువంటి విషయం కాబట్టి జనసేన పార్టీకి కూడా ఒక ఫిస్టేజ్కి వచ్చినది. దీన్ని ఎలా చూడాలి, ఏమంటారు మీరు? ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలకు, రహీం గారికి, అదేవిధంగా మెగా 9 టీవీ వీక్షకులకు, యాజమాన్యానికి, ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అనే దానికన్నా ఈరోజు జరిగినటువంటి సంఘటన మనసులో కలచేసేటువంటి సంఘటన అండి. ఎక్కడికి పోతున్నాయి విలువలు వెనకబాటుతనానికి గురవుతున్నాయి అనేది మాత్రం వాస్తవం అండి. ఇందాక మాదిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పినట్టు పిల్లలు టీచర్స్ ని చంపేయడం ఏంటండి? అసలు విలువలు లేకోకుండా మా పిల్లలు బాగా చదవాలి అని కార్పొరేట్ స్కూల్స్ పంపిస్తున్నాం, కాలేజీకి పంపిస్తున్నాం, కానీ వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి వారి యొక్క సమాజంలో రేపు రాబోయే రోజుల్లో బాలలు పౌరులుగా ఎదిగే క్రమంలో వారు ఏం నేర్చుకుంటున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులుగా మనం కూడా విస్మరిస్తా ఉన్నామండి. ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంతో పోటీ పడుతున్నారు, కానీ రేపు సమాజంలో వారు ఎంత క్రూరమైనటువంటి ఆలోచనలతో వారు పెరుగుతున్నారు అనేటువంటి మనం అటు టీచర్లు కానివ్వండి, ఇటు పేరెంట్స్ కానివ్వండి వదిలేస్తున్నారు, విలువలను గాలికి వదిలేస్తా ఉన్నారు. ఎప్పుడు మార్కుల కోసం పరుగులు తీస్తా ఉన్నారు. ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ ముసుగులో ఇటువంటి వారే క్రూరోన్మాదంతో ఉన్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ కొంతమంది అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పీపుల్ మన మీడియా ఛానల్స్ కి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎవరైతే ఆల్రెడీ రైఫిల్ షూటింగ్స్ నేర్చుకునే వాళ్ళు అంటే కొంచెం ఇంట్రెస్టెడ్ గా హై పీపులే ఉంటారు. ఎవరో ఇంట్రెస్ట్ గా కొంతమంది మాత్రమే మధ్యతరగతి వారు వస్తారు. అటువంటి మహిళలు ఎవరైతే పిల్లలకు నేర్పుకోవడానికి వస్తారో ఆ క్రమంలో మాత్రమే అతను ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేసేవాడని ఆ షాదిక్ అనేటువంటి వ్యక్తి వారితో సన్నిహితంగా మెలిగేవాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా వాయిస్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇదే క్రమంలో సౌజన్య గారితోటి సన్నిహిత పరిచయం ఏర్పరచుకున్నట్టు మనకి అర్థమవుతా ఉంది. ఫస్ట్ ఈ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు అనగానే మొత్తం ఏదైతే ఈ శవ రాజకీయాలు చేయాలనుకునే ఆలోచన ఉన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి వైపు చూశారు. కానీ అక్కడ విషయం ఏమిటంటే ఒక సెన్సిటివ్ మ్యాటర్, దాన్ని బయటకి చెప్పుకోలేక ఇలాంటి ఉన్మాదుల చేతిలో ఎంతో మంది ఆడపిల్లలు బలైపోతా ఉన్నారు. మరి ఎవరికొకరికి ఆ టైంలో వారి యొక్క బాధని షేర్ చేసుకోగలిగితే 3 నిండు ప్రాణాలను మనం దక్కించుకునేవాళ్ళు. అదేవిధంగా ఒక నెలన్నర క్రితం సౌజన్య గారి భర్త గారు కూడా అనుమానాస్పదంగా చనిపోయారనేటువంటి విషయం వాస్తవం. మరి ఇప్పుడు ఏదైతే 10 ఏళ్ల బాలుడు ఆ కార్తీక్ ఉన్నాడో తన నుండి వచ్చేటువంటి ఆధారాలు మాత్రమే ఇన్వెస్టిగేషన్ కి కీలకంగా మారబోతా ఉన్నాయి. పోలీసులు కానివ్వండి, ఇటు కూటమి ప్రభుత్వం కానివ్వండి, దీని మీద కఠినంగా రేపు వాడు దొరికితే మాత్రం ఖచ్చితంగా శిక్షలు అయితే కఠినమైన శిక్షలు అమలవుతాయని చెప్పేసి మేమైతే తెలియజేస్తా ఉన్నామండి. ఎవరు కూడా ఇటువంటి నేరపూరితమైనటువంటి వ్యక్తుల్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ లేదండి. అటు ప్రతిపక్షం లేదు, ఇటు అధికార పక్షం లేదు. ఎవరు కూడా ఒక మనిషిగా ఎవరు కూడా ఇటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితుల్లో అయితే ఎవరు లేరు. కానీ నేనైతే ఒక విషయాన్ని అయితే నేను చెప్పదలుచుకున్నానండి. ఈ సంఘటన జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపేస్తున్నారు, మందలిస్తున్నారని టీచర్స్ ని చంపేస్తా ఉన్నారు. అదేవిధంగా భార్యలు భర్తలను చంపేస్తా ఉన్నారు, భర్తలు భార్యలను చంపేస్తా ఉన్నారు, బిడ్డలు తల్లిదండ్రులను అసలు ఎటుపోతున్నాము? సమాజంలో విలువలు పతనం అయిపోయాయి. కానీ మనం ఆస్తుల కన్నా కూడా ఇప్పుడు మనం రాబోయే ఏదైతే జనరేషన్స్ వస్తా ఉన్నాయో వాటికి మనం ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, విలువల్ని ఇవ్వాలి అని చెప్పి నేనైతే తెలియజేస్తా ఉన్నానండి. విలువలు పతనం అయిపోయి ఈ రోజు వ్యవస్థ దుర్మార్గం అయిపోయింది.
రాక్షసుల్ని మనం చూడలేదు, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి అంశాలను బేరీజు వేసుకుంటే రాక్షసులు అంటే ఎలా ఉండేవారేమో అని కూడా అనిపిస్తా ఉందండి. ఈ యొక్క సౌజన్య లాంటి ఆడబిడ్డలు ఎంతో మంది ఇటు ఒక ఉద్యోగం చేసేటువంటి ప్రదేశాల్లో కానివ్వండి, చదువుకునేటువంటి ప్రదేశాల్లో కానివ్వండి, మరెక్కడైనా సరే రక్షణ, స్త్రీకి రక్షణ లేకుండా పోయింది, వారి యొక్క మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది అనేది వాస్తవం. ఇతనికి గతంలో కూడా నేర చరిత్ర అనేది ఉంది. కళాశాలలో ఎక్కడో చేస్తున్నప్పుడు అలాగే పిల్లల్ని చేస్తే, పిల్లల్ని కూడా ఇలాంటి ప్రవర్తనతోనే పిల్లల్ని అసభ్యంగా ప్రవర్తిస్తే అక్కడ నుండి అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అతను ఓన్ గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అక్కడ నుండే తన యొక్క కార్యకలాపాలని సాగిస్తా వచ్చాడు. అతని మీద సమగ్ర విచారణ అయితే జరుగుతుంది. ఈ సౌజన్య లాంటి ఎంతమంది ఆడబిడ్డలు ఇలా బలైపోయారో అతని విషయాన్ని కూడా ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తాము. అతనైతే ఖచ్చితంగా శిక్షించి తీరుతారని చెప్పేసి నేను